ప్రియమైనటువంటి విద్యార్థులకు, వారి యొక్క తల్లిదండ్రులకు జియుఎస్ఎం ఎడ్యుకేషనల్ సర్వీస్ సెంటర్ వారు తెలియచేయనిది ఏమనగా, ప్రియులరా, జియుఎస్ఎం ఎడ్యుకేషనల్ సర్వీస్ సెంటర్ సిఇఓగా మరి ఒక కన్సల్టెన్సీ నడుతున్నటువంటి నాకు 20 సంవత్సరములు సర్వీసు కలిగి ఉన్నాను. పిల్లల యొక్క పూర్తి బాధ్యత మేము చూసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం. కాబట్టి మేము కొన్ని యూనివర్సిటీస్ గురించి మేము తెలియజేయటకు ఇష్టపడుతున్నాం. మా యొక్క సంస్థ నుంచి మేము పంపించేటటువంటి యూనివర్సిటీస్ అన్నీ కూడా హాస్టలు, మెస్సు, యూనివర్సిటీ, అలాగే అన్నీ ఒకే క్యాంపస్లో కలిగి ఉన్నటువంటి యూనివర్సిటీస్కే మేము పంపిస్తున్నాం. యూనివర్సిటీ ఒక దగ్గర, హాస్టల్ ఒక దగ్గర, మెస్ ఒక దగ్గర ఉండే యూనివర్సిటీస్కి మేము పంపించట్లేదు. కనుక తల్లిదండ్రులైనటువంటి వారు గమనించవలసిందిగా కోరుచున్నాం. ప్రియులరా, మేము కిర్గిస్తాన్ దేశంలో ఐఈయు ఇంటర్నేషనల్ యూరోపియన్ యూనివర్సిటీ, ఈ యూనివర్సిటీ మేము మరి ఎందుకు చూన్ చేసుకున్నామంటే, కిర్గిస్తాను అలాగే ఇండియా మధ్యని ఉన్నటువంటి స్నేహ సంబంధాలను బట్టి ఇరువురు దేశాల యొక్క ఓనర్స్ కొలాబరేట్ అయ్యి ఈ యొక్క యూనివర్సిటీ పెట్టడం జరుగుతుంది. ఈ ఇంటర్నేషనల్ యూరోపియన్ యూనివర్సిటీ యూరోపియన్ కంట్రీతో సత్సంబంధాలు కలిగినటువంటి యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ మరి సెమిస్టర్ వైజ్గా డాలర్ ఫ్లెక్సిబిలిటీ ప్లస్ ఇవన్నీ చూసుకుంటే చాలా మట్టుకి మీకు ఇంటర్న్షిప్ ఖర్చులు, స్టడీ ఖర్చులు అన్నీ కూడా కలుపుకొని చూసుకున్న పడమైతే చాలా ఖర్చు అవుతుంది. అయితే దీన్ని ఒక ప్యాకేజీగా తీర్చిదిద్దడం జరిగిందండి. 2 years కంపల్సరీ విద్యార్థులు హాస్టల్ మెస్లోనే ఉండాలి. యూనివర్సిటీ ఒక రూల్ పెట్టి 6 సంవత్సరములు యూనివర్సిటీ ఫీజు, మొదటి 2 సంవత్సరాలు కూడా హాస్టల్ మెస్లో తప్పకుండా ఉండాలి అనేటటువంటి ఒక నిర్ణయంతో 6 సంవత్సరాలు మెడికల్ ఇన్సూరెన్సు, 6 సంవత్సరాలు మరి వీసా ఎక్స్టెన్షను, అలాగే తదితర అన్ని ఖర్చులు కూడా కలుపుకొని ఈ యూనివర్సిటీకి ఒక ప్యాకేజీ నిర్ణయించడం జరిగిందండి. మరి ముఖ్యంగా ఈ సమయంలో మేము ఒక మంచి ప్యాకేజీని రూపొందించారు. ఒక ప్యాకేజీ మన ఇండియన్ మనీ పేమెంట్గా పెట్టాము. అది 3 సంవత్సరాల్లో 3 పర్యాయములు ఈ యొక్క పేమెంట్ చెల్లించి ప్యాకేజీని, ఈ సౌకర్యాన్ని పొందవలసిందిగా కోరుచున్నాం. అలాగే కిర్గిజ్ ఉజ్బెక్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ గవర్నమెంట్ యూనివర్సిటీ అండి. ఇది హోస్ అనే ప్రాంతంలో ఉంది. కనుక ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యూనివర్సిటీ మరి మంచి యూనివర్సిటీ. దీనికి కూడా తల్లిదండ్రులు, విద్యార్థులు ఆలోచించవలసిందిగా కోరుచున్నాం. అటు రీతిగానే ఉజ్బెకిస్తాన్లో మాపర్ యూనివర్సిటీ ప్రైవేట్ యూనివర్సిటీ అండి ఇది. దీన్ని కూడా ఒక ఇండియన్ మనీలోనే మేము ఒక ప్యాకేజీ రూపొందించాం. ఇది 2 yearsలో ఆ ప్యాకేజీ కట్టవలసి వస్తుంది. 2 yearsలో కూడా 4 timesలో చెల్లించవచ్చు. ప్రతి 5 నెలలకి కూడా ప్యాకేజీ మొత్తం చెల్లించాలి. అలాగనే మరి ఫెర్గానా మెడికల్ హెల్త్ రీసెర్చ్ సెంటర్ అని ఒక గవర్నమెంట్ యూనివర్సిటీ ఉంది ఉజ్బెకిస్తాన్లో, ఫెర్గానా టౌన్లో. ఈ యూనివర్సిటీ కూడా ఒక ప్యాకేజీ నిర్ణయించడం జరిగింది. కనుక ఈ యొక్క ప్యాకేజీ మన ఇండియన్ మనీలోనే ఉంటుంది కాబట్టి మీకు డాలర్ రేట్తో ఎటువంటి ఇబ్బంది ఉండదు.
కనుక మీరు గమనించాల్సింది కోరుచున్నాం. ఈ యొక్క సౌకర్యాన్ని యుటిలైజ్ చేసుకొని పిల్లల్ని చదివించాలని మేము హృదయపూర్వకంగా మనవి చేస్తున్నాం. తదుపరి కజకిస్తాన్‌లో కక్సుతో స్టేట్ యూనివర్సిటీ, గవర్నమెంట్ యూనివర్సిటీ ఇది కూడా ఒక ప్యాకేజీ రూపొందించడం జరిగింది. ఇది కూడా 3 సంవత్సరాల్లో మరి ప్యాకేజీని 3 పర్యాయాలు, సంవత్సరానికి ఒక పర్యాయము కట్టి ఈ యొక్క ప్యాకేజీని వినియోగించవలసిందిగా మేము కోరుచున్నాం. అలాగనే మరి ఈ యూనివర్సిటీల్లో సెమిస్టరీ వైజ్‌గా కూడా మీరు ఫీజులు కట్టి పిల్లల్ని చదివించుకోవచ్చు. అంటే ప్యాకేజీ అయితే ఇంకా డాలర్ రేట్‌తో పనేమి ఉండదు. డాలర్ ఫ్లెక్సిబిలిటీ అనేటటువంటి ఇబ్బంది ఉండదు. పెరగడం, తరగడం ఇవన్నీ చూసుకోవడం అనేది ఉండదు. కనుక ఏంటంటే ఈ విషయాలన్నీ కూడా క్షుణ్ణంగా తల్లిదండ్రులైనటువంటి వారు గమనించండి. మీ పిల్లలను, విద్యార్థులను మరి ఎంబీబీఎస్ అబ్రాడ్‌లో చదివించి మీ పిల్లల్ని ప్రయోజకం చేయవలసిందిగా కోరుచున్నాము. ర్యాంక్ రాలేదని బాధపడకండి. క్వాలిఫై అయితే చాలు. చక్కటి డాక్టర్లుగా తీర్చిదిద్ది మన పిల్లలను మనము వారి యొక్క మరి ఆశలను తీర్చి మన యొక్క కలలను నెరవేర్చుకోవచ్చు. కనుక మీరందరూ కూడా గమనించాల్సిన విషయం ఇది. రీతిగానే సమయం చాలా తక్కువగా ఉన్నది. కనుక మరి మీరందరూ కూడా త్వరపడి అడ్మిషన్స్ కొరకు జీఈఎస్ఎం ఎడ్యుకేషనల్ సర్వీస్ సెంటర్ వారిని సంప్రదించినట్లయితే మాకు అన్ని విధాలుగా మరి సర్వీస్ ఇవ్వడానికి, అన్ని సమకూర్చుకోవడానికి సమయం సరిపోతుంది. మాకు విజయవాడ, గుంటూరు, కరీంనగర్, హైదరాబాద్‌లో 3 బ్రాంచ్‌లు, అలాగనే మరి విశాఖపట్నంలో గాజువాకలో, మరి అలాగనే విశాఖపట్నంలో అక్కిపాలెంలో మాకు మెయిన్ బ్రాంచి కూడా కలదు. కనుక యాజ్ ఏ జీఎస్ఎం ఎడ్యుకేషనల్ సర్వీస్ సెంటర్ జీఓగా నేను ఈ విషయాలన్నీ ప్రకటించడం జరుగుతుంది. మీకు అందరికీ నమస్కారం.